హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఫుడ్ పోస్టర్ అనేది ఎట్లా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో సపోజ్ ఇలాంటి ఫుడ్ పోస్టర్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ న్యూ డిజైన్ క్లిక్ చేసి ఇక్కడ సోషల్ మీడియాకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అని సెలెక్ట్ చేసుకొని స్క్వేర్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అంటే 1080 x 1080 పిక్సెల్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ పోస్టర్ అనేది డిజైన్ చేయబోతున్నాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆన్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కనిపించగానే ఇక్కడ ఫోటోస్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఈ ఫోటోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని ఎత్తుకుదాం. ఇక్కడ చూసారా, సేమ్ ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చెప్పాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. సో ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత నేను ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటాను. లేదంటే ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇమేజ్ మీరు డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇలా యాడ్ చేసుకోవడానికి. ఓకే, లేదంటే డిటాచ్ కావాలంటే డిటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, దాని తర్వాత సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్. సో కొద్దిగా డిక్రీజ్ చేసుకొని కొద్దిగా ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఎనేబుల్ అనేది చేసుకోండి. సో నేను ఎప్పుడైనా సరే న్యూ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో నా అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు లైక్, కమెంట్, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది ఫ్రీగా మీకు చేసి పెడతాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను వెబ్సైట్ డిజైనింగ్ పెయిడ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా సీరియస్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ నా మెంటర్షిప్తో, నా గైడెన్స్తో నేర్చుకోవాలనుకుంటే నేను 1-on-1 పెయిడ్ ట్రైనింగ్ అనేది నేర్పిస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ పెయిడ్ ట్రైనింగ్ కోర్సులో ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి స్క్రాచ్ నుంచి వెళ్ళి ఇన్డెప్త్గా నేను ఎవ్రీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఆల్సో కామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఇంకో కోర్స్ అనేది, టోటల్ 2 types ఆఫ్ కోర్సెస్, బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అండ్ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్లో మీరు సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్కి బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి మీరు మినిమం ఏంటంటే 20,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట, 6 to 10 pages డిజైన్ చేయడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే కామర్స్ వెబ్సైట్ అనేది అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ టైప్ ఆఫ్ వెబ్సైట్, లేదంటే ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈ కోర్సులో నేర్పిస్తాను అనమాట. సో మీరు ఏంటంటే మినిమం ఏంటంటే కామర్స్ వెబ్సైట్కి ఏంటంటే 40K నుంచి మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎవరికైతే కామర్స్ బ్రాండ్స్ కానీ, క్లాతింగ్ బ్రాండ్స్, షాపింగ్ బ్రాండ్స్, ఎవరైతే షాపింగ్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట వెబ్సైట్ డిజైనింగ్, కామర్స్ క్రియేట్ చేయడానికి. సో 40,000 దాకా మీరు ఏం చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ పే ట్రైనింగ్ అనేది తీసుకుంటారో నా గైడెన్స్తో, నా మెంటర్షిప్తో, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారంటే నేను బోనస్గా ఫ్రీలాన్సింగ్ కూడా నేర్పిస్తున్నాను అనమాట. లైక్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఏం చేయొచ్చు అనమాట. సో లైక్ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈవినింగ్ టైమ్స్ కానీ, మీరు రెగ్యులర్ చేస్తున్న జాబ్ కాకుండా మీరు సాటర్డే, సండేస్ కానీ, హాలిడేస్ టైంలో కానీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు అనమాట. మీరు ఏంటంటే పర్ మంత్ అట్లీస్ట్ 1 or 2 వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసిన 20,000 to 40,000 ఏం చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట మీకు. సో నేను దీంట్లో ఫ్రీలాన్సింగ్లో ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫైవర్ అకౌంట్ ఏంటంటే మనకు బిగినింగ్లో హెల్ప్ చేస్తుంది అనమాట వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ రావడానికి. ఎందుకంటే ఫైవర్లో చాలా మంది ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వెబ్సైట్ డిజైనింగ్ వాళ్ళ బిజినెస్కి మనకు అప్రోచ్ అవుతారనమాట. అండ్ ఆల్సో మీరు క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ క్లయింట్స్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లయింట్స్ని తెచ్చుకున్న తర్వాత వీళ్ళ క్లయింట్స్కి వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్ అనేది ఏం ప్రొవైడ్ చేయాలి, అండ్ క్లయింట్స్ వన్స్ మీకు క్లయింట్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ప్రైజింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి, సో ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట.
వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది డిజైన్ చేయడానికి, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఈ పే ట్రైనింగ్ నా ద్వారా తీసుకుంటారో 50,000 వర్త్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ రిసోర్సెస్ అనేది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. లైక్ 3,000+ వర్డ్ప్రెస్ థీమ్స్ కానీ, ప్లగిన్స్ కానీ, ఎలిమెంటర్ ప్రీమేడ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట. మీకు బయట ఇలాంటి పర్చేస్ చేయాలంటే మోర్ దెన్ 50,000 దాకా మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను లాస్ట్ 3 ఇయర్స్లో చాలా ఎలిమెంట్స్ కానీ, ప్రీమియర్ టెంప్లెట్స్ కానీ నేను పర్చేస్ చేశాను. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా నేను వెబ్సైట్ డిజైనింగ్కి కావాల్సిన చాలా రిసోర్సెస్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. నేను ఓన్లీ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఎవరైతే ఈ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటారో అండ్ వాళ్ళకి నా ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే వన్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై అనేది చేస్తాను అనమాట. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో ఈ డౌట్స్ అనేది మీకు బయట ఎవ్వరు ఫ్రీగా అయితే మీకు ఈ డౌట్స్ అనేది క్లారిఫై అయ్యారు, చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. చాలా డౌట్స్ వస్తాయి డిజైన్ చేసేటప్పుడు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే మీరు నా గైడెన్స్ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ ఎల్స్ కాల్ చేయండి. నేను ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు సిలబస్ అనేది మీకు షేర్ అనేది చేస్తాను. సో ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ వాట్సాప్ లింక్ కనిపిస్తుందిగా, ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. కాంటాక్ట్ అంటే కంటిన్యూ చాట్ అని క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి కాల్ అనేది చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఉందిగా, సో మీరు డైరెక్ట్ కాల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఈ 2 కోర్సెస్కి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఒకసారి సిలబస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా గురించి చెప్పాలంటే నా పేరు బాలా సార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ నేను ప్రొఫెషనల్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనర్ని. నేను బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను, ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ రెస్టారెంట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, రియల్ ఎస్టేట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, గ్రోసరీ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ ఎడిటెక్ వెబ్సైట్ లైక్ ఈ లర్నింగ్ వెబ్సైట్ కానీ, లేదంటే ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ కానీ లైక్ యూడమీ ఆర్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయిగా, ఇలాంటి వెబ్సైట్స్ మీకు క్రియేట్ అనేది చేస్తాను. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ బిజినెస్ కి లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనింగ్ కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో చెప్పాను కదా ఎలా అప్రోచ్ అవ్వాలో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ అనేది చేయండి. సో లేదంటే ఈ వీడియో ఈ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ balasar.com నా వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్ కాంటాక్ట్ మీ అని కాల్ చేయండి, లేదంటే కాల్ మీ నౌ. ఈ జస్ట్ ఈ బటన్స్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో యాప్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఇలా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ ఉంది. సో ఇక్కడ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ రీజన్స్ చెప్పి మీరు నాకు సబ్మిట్ అనేది ఎంక్వైరీ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నేను మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను. మనకి ఇలాంటి టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ లోగో తీసుకుందాం, ఒక లోగో అనేది. ఓకేనా? సో ఇక్కడ పిజ్జా లోగో అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళి దీన్ని క్లియర్ చేసేసి పిజ్జా లోగో అని టైప్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీమేడ్ లోగోస్ కొన్ని ఉంటాయి. ఇక్కడ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఆల్రెడీ ప్రీమేడ్ లోగోస్ చాలా ఉన్నాయి అనమాట ఇట్లా. సో ఒక లోగో అనేది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకేనా? సపోజ్ ఈ లోగో ఉంది, ఈ లోగో సెలెక్ట్ చేసుకుందాం. ఈ లోగో సెలెక్ట్ చేసుకొని సో ఈ సైజు ఇంక్రీజ్ చేసుకొని క్యాన్వాస్ సైజు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం, పిజ్జా అని లోగో అని. దాని తర్వాత వీటికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీటి కలర్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో సెకండరీ కలర్ నేను ఎల్లో పెడతాను పిజ్జాకి. సో మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే బ్లాక్ కావాలంటే బ్లాకే పెట్టుకోవచ్చు ఇలా. ఈ కలర్ వైట్ పెట్టుకోవచ్చు ఇలా. సరే, లేదంటే మొత్తం వైట్ పెట్టుకోవాలంటే ఇలా వైట్ అనేది పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, సో వేరే లోగో కావాలంటే వేరే లోగో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే సేమ్ మనకి ఈ లోగో ఉంది. సో ఈ లోగో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను లోగో ఇక్కడ యాడ్ చేసేసి ఈ లోగో కలర్ అనేది వైట్ కలర్కి సెట్ చేస్తాను. లేదంటే మీరు ఎల్లో కావాలంటే ఎల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా? సో ఈ కలర్ ఆప్షన్కి వెళ్ళి డార్క్ ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? సో వైట్ యాడ్ చేద్దాం. ఓకే, దాని తర్వాత దీని కింద టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని సబ్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ క్యాపిటలైజ్ చేసుకొని లోగో అని పెడదాం. ఓకేనా? లోగో అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. కొద్దిగా క్యాన్వాస్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ పైనకి వచ్చి సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇక్కడ లోగో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోగో, ఈ ఫాంట్ ఫ్యామిలీ. సో ఇలా మనకి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకేనా? ఆర్కైవ్ బ్లాక్ అండ్ ఆన్. సో ఇది లీక్, ఇది సెలెక్ట్ చేసుకొని
ఈ టెక్స్ట్ యొక్క కలర్ అనేది చేంజ్ చేద్దాం వైట్ కలర్కి. సో ఇప్పుడు వైట్ కలర్కి మనకి చేంజ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇది క్యాన్వాస్ అనేది సైజ్ డిక్రీజ్ చేసుకొని ఇలా. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా, సో దానికోసం మరి సబ్ హెడింగ్ అని టైప్ చేద్దాం. సెలెక్ట్ చేసుకుందాం, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్ హెడింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం సూపర్ డెలిషియస్ అని ఉంది, సో ఇక్కడ సూపర్ డెలిషియస్ అని ఇద్దాం టెక్స్ట్. ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత సూపర్ DELICIOUS డెలిషియస్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో దాని తర్వాత నెక్స్ట్ పిజ్జా అని ఉంది, సో ఈ టెక్స్ట్ని డూప్లికేట్ చేద్దాం. పిజ్జా అని క్యాపిటల్ లెటర్స్లో ఇద్దాం, పిజ్జా అని. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం వైట్ కలర్కి. సో ఇది ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ పిజ్జా ఏమో మనకు వైట్ కలర్లో ఉంది, పిజ్జా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇలా మనకి కర్సివ్లో రావాలి. సో దానికోసం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ స్టైల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా హ్యాండ్ రైటింగ్ అని ఉంది, హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్ని హ్యాండ్ రైటింగ్ రూపంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా చూసారా హ్యాండ్ రైటింగ్ ఉంది, కార్పొరేట్ ఉంది, కార్పొరేట్ స్టైల్, డిస్ప్లే స్టైల్, ఇట్లా మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, క్యాలిగ్రఫీ, ఫంకీ అని ఉంది, సో ఇది సెలెక్ట్ చేసుకుందాం ఫంకీ అని. సో దీంట్లోకి వెళ్ళి ఇలా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఈ సెలెక్ట్ చేసుకుందాం సూపర్ డెలిషియస్ అని. మనం జస్ట్ ఇట్లా ఉండకుండా కొద్దిగా మోడిఫై చేద్దాం డిజైన్ని. సో ఇప్పుడు సూపర్ డెలిషియస్ అని సెలెక్ట్ చేసుకొని దీన్ని మిడిల్లోకి అలైన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే మిడిల్లోకి అలైన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నాకు మిడిల్లో ఒక లైన్ కనిపిస్తుంది చూసారా. సో ఇప్పుడు సూపర్ డెలిషియస్ అని పెట్టి ఇక్కడ పిజ్జా అని ఉంది, పిజ్జా సెలెక్ట్ చేసుకుందాం. పిజ్జా అనేది మనకి బోల్డ్లో ఉండాలి. సో దానికోసం మనం ఇక్కడ బోల్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. బోల్డ్ ఉందిగా, సో ఇక్కడ మనకి డిఫరెంట్ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా బోల్డ్ ఫార్మెట్లో ఇలా చాలా ఉన్నాయి. చంక్ 5 అని, ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇలా బార్బర్ అని, కార్టర్ 1 అని. సో ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇక్కడ బ్యాంగర్స్ అని ఉంది ఇలా. సో ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాబ్స్టర్ ఉంది ఇంకోటి. ఇట్లా మనకి డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మీరు చెక్ చేస్తూ ఉండాలి అనమాట. ఏ లేఅవుట్ మీకు అట్రాక్టివ్గా అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. ఓకే, అరబిక్, టీటీ మ్యాటర్స్, క్యాండల్, ఇంట్రో. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి ఇందాకలా బ్యాంగర్స్ అని కనిపించింది, కొద్దిగా అట్రాక్టివ్ ఉంది, అదే సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం ఇలా. అండ్ ఈ టెక్స్ట్ అనేది, ఈ సబ్ టెక్స్ట్ అనేది కొద్దిగా పైన తీసుకెళ్దాం. ఓకే, పిజ్జాని సెలెక్ట్ చేసుకుందాం ఇలా పెద్దగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త ఎఫెక్ట్స్ అని యాడ్ చేద్దాం. సో ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని వస్తుంది. ఈ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇట్లా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం ఇలా. ఓకే, బ్లాక్ యాడ్ చేసుకోవచ్చు ఇలా. మళ్ళీ కలర్ బ్లాక్ కావాలంటే బ్లాక్, రెడ్, yellow, white. ఓకే, సో ఇప్పుడు ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ సెలెక్ట్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది అనమాట. సో ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో అప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఇట్లా. ఓకేనా, సో ఇలా వచ్చాక నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ డాట్స్ అనే ఆప్షన్ని
యాడ్ చేసుకోవాలి. ప్లస్ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని బదులు మనం వేరే యాడ్ చేసుకుందాం. ఎలిమెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది క్లియర్ చేసుకొని సర్చ్ బార్కి వచ్చేసి డాట్స్ అని క్లిక్ చేద్దాం. డాట్స్ అని టైప్ చేయగానే మనకి ఇట్లా గ్రాఫిక్ ఎలిమెంట్స్లో డిఫరెంట్ డాట్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఇక్కడ చూసారా, ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇలాంటి ఎలిమెంట్స్, ఇలాంటి ఎఫెక్ట్స్ ఇలా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇలా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ డాట్స్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. సైడ్కి యాడ్ చేసి కలర్ అనేది ఎల్లో ఇద్దాం. ఓకేనా, ఇక్కడ వైట్ ఉంది, మనం ఎల్లో ఇద్దాం. అండ్ అట్లాగే బార్డర్స్కి ఇక్కడ ఇది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఇది యాడ్ చేద్దాం. కాస్త ఇది యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇది వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ ఇలా డిక్రీజ్ చేద్దాం. డిక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ చూసారా లైట్గా మనకి డాట్స్ కనిపిస్తుంది. ఇలా యాడ్ చేసుకుందాం, కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో మనకి. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే ఇక్కడ మనకు వుడ్ ఉందన్నమాట. ఇక్కడ కింద ఈ వుడ్ షేప్ అనేది, ఈ వుడ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఎలిమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇది క్లియర్ చేసుకొని వుడ్ అని టైప్ చేయండి. వుడ్ అని టైప్ చేసి ఇక్కడ ఫోటోస్ సెక్షన్కి వెళ్ళండి. ఫోటోస్ సెక్షన్కి ఇక్కడ మనకి ఇక్కడ చూసారా డిఫరెంట్ వుడ్ ఫార్మర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో ఇలాంటి దీంట్లోకి వెళ్ళి మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కానీ ఓకే, ఇది కానీ ఇది డిలీట్ చేసేయండి. ఒకవేళ ఇది యాడ్ చేయాలనుకుంటే ఇది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతవరకు ఉంది, 50% ఉంది. వీటి వరకు యాడ్ చేసుకొని ఇది ఉందిగా, ఇది ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది యాడ్ చేసుకొని దీని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు మనం. ఇలా గ్రీన్ కలర్కి అయిపోతుంది అనమాట. ఇలా చూసారా, ఇలా మ్యాచ్ అయిపోతుంది. లేదంటే ఇది ఫుల్ పెట్టుకొని ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ ఈ షేప్స్ ఉందిగా, ఈ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ కలర్ గ్రీన్ కలర్ పెట్టుకొని ఈ లాస్ట్కి ఇట్లా యాడ్ చేసుకొని ఈ వుడ్ మందం యాడ్ చేసుకోండి. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేయండి ఇలా. సో డిక్రీజ్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి, కరెక్ట్ ఈ వుడ్కి టచ్ అయ్యేటట్టు. సో ఇక్కడ మన గ్రీన్ కలర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ డాట్స్ ఉంది కదా, ఈ డాట్స్ కొద్దిగా పొజిషన్ అనేది టాప్కి తీసుకొద్దాం. సో అప్పుడు ఈ వుడ్ మీద కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, పొజిషన్ అనేది ఇక్కడ పొజిషన్ చూసారంటే ఈ వుడ్ది నేను టాప్కి పట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే అది తెలుస్తుంది. ఇది గ్రీన్ కలర్ బ్యాక్కి వెళ్తుంది అనమాట. ఇది పైన పెట్టుకుందాం. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఆర్డర్లో బటన్ ఉందన్నమాట. ఈ బటన్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఎలిమెంట్ సెక్షన్కి వెళ్తే ఆల్రెడీ మీకు ప్రీమేడ్ ఆర్డర్ నౌ బటన్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ నేను సర్చ్ బార్లో ఆర్డర్ నౌ అని క్లిక్ చేస్తాను. ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసారా డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఆర్డర్ నౌ అని ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇది ఒకటి ఉంది. ఒకవేళ వీటికి మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నీకు ఎల్లో వద్దు, ఎల్లో బదులు మీరు గ్రీన్ యాడ్ చేసుకుందాం అనుకుంటే గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు. వైట్ బదులు బ్లాక్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంటే వేరే పర్పుల్ కావాలంటే పర్పుల్, బ్లాక్ బదులు వైట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ రెడ్ వన్ కూడా, ఈ రెడ్ బదులు మీరు గ్రీన్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ షాడో అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇలా మళ్ళీ వైట్ బదులు బ్లాక్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సో ఇక్కడ గ్రాఫిక్స్లో చాలా ఉంటాయి అన్నమాట. ఆర్డర్ నో బటన్స్, ఈ బటన్ ఉంది, ఈ బటన్ ఉంది, చూసారా. ఇలా మనకి డిఫరెంట్ బటన్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ బటన్ ఉంది. ఓకే, మళ్ళీ ఈ బటన్ ఉంది. ఒకవేళ మీరు కస్టమైజ్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తారంటే
ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్కి వెళ్ళి ఇది క్లియర్ చేసుకొని ఎలిమెంట్స్ ఆప్షన్కి వెళ్ళి షేప్స్కి వెళ్ళి ఇది ఉందిగా ఈ సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డిక్రీజ్ చేసుకొని ఇది కూడా బటన్ షేప్లోకి మారిపోతుంది అన్నమాట ఇలా. ఓకే, ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీని కలర్ అనేది వైట్ కలర్కి చేంజ్ చేద్దాం. కొద్దిగా సైజ్ అనేది డిక్రీజ్ చేద్దాం ఇలా. సో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సబ్ హెడ్డింగ్ యాడ్ చేసుకొని ఆర్డర్ నో అని టైప్ చేస్తాను. సో ఆర్డర్ నో టైప్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేసుకుందాం ఇలా. ఓకే, దాని తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఇలా ఆర్డర్ నో అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మిడిల్లోకే అలైన్ చేసుకోవచ్చు ఇలా. చూసారా, ఆర్డర్ నో బటన్ రెడీ అయిపోయింది. సేమ్ అలానే ఇలా సైజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. ఇక్కడ ఆర్డర్ నో అని ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఒక ఐకాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళి సర్చ్ బార్కి వెళ్ళి కార్ట్ అని టైప్ చేయండి, CART. కార్ట్ అని టైప్ చేయగానే మనకి ఇట్లాంటివి వస్తాయి అన్నమాట ఆప్షన్స్. సో ఈ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లాక్ బదులు వైట్ ఇద్దాం. వైట్ ఇచ్చిన తర్వాత సో వైట్ బదులు మనం బ్లాక్ కలర్కి చేంజ్ చేద్దాం. ఇలా చేంజ్ అవుతుంది. ఇలా స్టిక్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయన్నీ లాక్ చేసుకుందాం. సో ఎలిమెంట్స్ అనేది లాక్ చేసుకోవచ్చు ఇలా. ఇవి ఒకటేసారి ఇవన్నీ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అంతా లాక్ చేసుకుంటాను. ఈ 3 డాట్స్ ఆప్షన్ క్లిక్ చేసి లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద లాక్ ఆప్షన్ వస్తుంది. ఇది పొజిషన్ అనేది లాక్ అవుతుంది. సో అప్పుడు నేను ఈ పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటా మూవ్ చేయాలన్నమాట లాక్ చేసుకున్నంటే. ఓకేనా, సో ఈ పొజిషన్స్ ఇవన్నీ కూడా లాక్ చేసేసుకుందాం. ఇవి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి లాక్ అనేది చేసుకుందాం. ఒకవేళ అన్లాక్ చేయాలంటే మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి అన్లాక్ అనేది చేసుకోండి. ఇలా అన్లాక్ అయిపోతుంది. ఓకేనా, సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకోండి పొజిషన్స్ అనేది. సో అప్పుడు ఎక్కడికి కదలేదు అనమాట. ఓకేనా, సో ఆర్డర్ నో బటన్ యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ సోషల్ అకౌంట్స్ యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ టైప్ చేయగానే ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాన్వాస్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. సో ఈ ఇన్స్టాగ్రామ్ కలర్ అనేది వైట్ కలర్ పెడదాం. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్కి వెళ్ళి ఫేస్బుక్ అకౌంట్ టైప్ చేద్దాం. మనకి మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే ఫేస్బుక్ లోగో కూడా వస్తుంది. ఇలా వచ్చేసింది, ఇది వచ్చింది. ఓకే, సో ఒకటే ఉంది. సో ఫేస్బుక్ లోగో కూడా సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్ లోగో సెలెక్ట్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే లింక్డ్ఇన్ కావాలంటే లింక్డ్ఇన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. లింక్డ్ఇన్ లోగో, సో ఇది లింక్డ్ఇన్ లోగో. ఒకవేళ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. అన్నీ వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ లోపల బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు లింక్డ్ఇన్ అని యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు క్యాన్వాస్ సైజ్ డిక్రీజ్ చేసుకుంటాను. ఇలాగ అనిపిస్తుంది మరి. ఒకవేళ వీటి ఐకాన్ సైజ్ ఇంకా డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ సైజ్ ఒకసారి ఇంక్రీజ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేసుకొని కరెక్ట్ వీటికి అలైన్ అనేది చేసుకుందాం. ఇక్కడ సో ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకొని టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫాలోవర్స్ అని పెడదాం. టైప్ చేసిన తర్వాత వీటన్నిటిని క్యాపిటలైజ్ చేసుకోవాలంటే ఇట్లా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈ హెడ్డింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఫాలోవర్స్ ఇట్లా డిఫరెంట్
ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం ఇలా. ఓకే, ఫాలోవర్స్ అని పెట్టి కలర్ అనేది వైట్ కలర్కి చేంజ్ చేస్తాను. లేదంటే ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని ఇట్లా ఫాలోవర్స్ అని పెట్టుకోవచ్చు మనం. పెట్టుకున్న తర్వాత డిక్రీజ్ చేద్దాం ఇలా. ఓకే, ఒకవేళ ఈ పొజిషన్స్ అన్లాక్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసి ఇట్లా అన్లాక్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, వీటిని గ్రూప్ కూడా వేసుకోవచ్చు. ఈ బటన్ మొత్తం నేను మూడిట్లని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా. గ్రూప్ చేసి నేను ఎక్కడికైనా మూవ్ అనేది చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇట్లా మూవ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం, ఫ్రీ డెలివరీ అండ్ ఈ ఐకాన్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ని డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసి ఇక్కడ కొద్దిగా క్యాన్వాస్ని జూమ్ చేసుకుందాం. జూమ్ చేసి పెట్టుకొని ఫ్రీ డెలివరీ అని పెడదాం. ఫ్రీ డెలివరీ అని ఇచ్చేసి కొద్దిగా టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేశాక మళ్ళీ డూప్లికేట్ చేసి నెంబర్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ +91 అని ఇచ్చేసి 79876543210. ఇక్కడ నెంబర్ కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, నెంబర్ సైజు. ఓకే, నెంబర్ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ ఫ్రీ డెలివరీ అనేది దీనికి అసైన్ చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఎలిమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఈ క్లియర్ చేసేసి కాల్ అని యాడ్ చేద్దాం, కాల్ ఐకాన్. సో ఇట్లా మనకి డిఫరెంట్ కాల్ ఐకాన్స్ వస్తాయి అన్నమాట ఇలా. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి ఒక కాల్ ఐకాన్ అని తీసుకుందాం. సో ఈ ఐకాన్ తీసుకుందాం. ఇది ఐకాన్ తీసుకొని కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం ఇట్లా. ఇంక్రీజ్ చేసి బ్లాక్ దగ్గర వైట్ ఇద్దాం, వైట్ ఉన్న దగ్గర మనం బ్లాక్ అనేది ఇద్దాం, లేదంటే గ్రీన్ కూడా ఇవ్వచ్చు ఇలా. ఓకేనా, సో ఇప్పుడు క్యాన్వాస్ సైజ్ అనేది డిక్రీజ్ చేద్దాం కాస్త. సో ఇట్లా మనం కలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇది యాడ్ చేద్దాం. మనకి బాక్స్ షాడో అనేది యాడ్ అవ్వాలన్నమాట ఇలా. షాడో అనేది యాడ్ అవ్వాలి, అప్పుడు కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట ఇది వైట్ కలర్ అనేది. మళ్ళీ ఈ టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బ్లాక్ దగ్గర మనకి టెక్స్ట్ కలర్ అనేది ఇట్లా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ సూపర్ డెలిషియస్ దీని కూడా రావాలంటే ఈ పొజిషన్ అన్లాక్ చేసుకొని ఎఫెక్ట్స్కి వెళ్ళి లెఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో షాడో అనేది యాడ్ చేద్దాం, బ్లాక్ కలర్ షాడో. సో ఇలా వస్తుంది అన్నమాట, మనకు కొద్దిగా 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఈ ఫాలో బటన్ కనిపించకపోతే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఫాలోవర్స్ అని వస్తుంది. ఇక్కడికి వెళ్ళి స్పేసింగ్ లెటర్కి మధ్య స్పేసింగ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెట్టవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ ట్రయాంగిల్ అనే ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. సో దానికోసం ఆ ఎలిమెంట్ కోసం మళ్ళీ ఎలిమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనం ట్రయాంగిల్ అని టైప్ చేద్దాం. ఇట్లా ట్రయాంగిల్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ గ్రాఫిక్స్కి వెళ్ళి ఇక్కడ మనకి డిఫరెంట్ గ్రాఫిక్స్ కనిపిస్తాయి అన్నమాట ఇలా ఎలిమెంట్స్ అనేవి. సో మనం ఈ సేమ్ ఇదే షేప్ కోసం మనం ట్రై చేద్దాం ట్రయాంగిల్లో. సో ఇది ఒకటి ఉంది, సో ఇది సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఇది ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కాస్త రొటేట్ అనేది చేద్దాం. ఓకేనా, ఇట్లా రొటేట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసిన తర్వాత ఇది వైట్ కలర్ చేద్దాం కలర్ అనేది. సో ఇక్కడ బార్డర్ అనేది యాడ్ చేద్దాం.
దీనికి బార్డర్ యాడ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి సో మనం కార్నర్ రౌండింగ్ ఎడ్జెస్ ఉన్నాయి ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సరే పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ రౌండ్ ఉన్నాయి, కాస్త చెక్ చేద్దాం. సో ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని కాస్త రొటేట్ అనేది చేద్దాం. ఇలా రొటేట్ చేసి దీనికి వైట్ కలర్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది కాస్త పొజిషన్ అనేది బ్యాక్కి వెళ్దాం, బ్యాక్ తీసుకెళ్దాం, అది ఫ్రంట్కి వస్తుంది. సో చెప్పాలంటే దీంట్లో మనకి ఇది బార్డర్ వెయిట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, కాకపోతే మనకి ఇక్కడ వెయిట్ అనేది ఎక్కువ ఉంది. సో ఒకసారి ఇవి రెండిట్లను డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఒకసారి ఎలిమెంట్స్లో ట్రై చేద్దాం. సో ఇక్కడ షేప్స్కి వెళ్ళి ఈ షేప్ ఆప్షన్లో ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ కార్నర్స్ 20 యాడ్ చేద్దాం. 20 యాడ్ చేసి కాస్త దీన్ని రొటేట్ చేద్దాం. రొటేట్ చేసి ఇలా యాడ్ చేద్దాం. ఇంకా కొద్దిగా రొటేట్ చేద్దాం. ఇలా ఉంది కదా, ఇలా రొటేట్ చేసేసి కలర్ అనేది ఎల్లో కలర్ చేసేద్దాం. దాని తర్వాత ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసి బార్డర్ రౌండింగ్ అనేది 10 పెడదాం. 10 పెట్టేసి ఈ బార్డర్ యొక్క కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ అనేది వైట్ కలర్ వేద్దాం. అండ్ ఈ మధ్యలో ఉన్న కలర్ని నో కలర్ వేసేద్దాం. ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత దీన్ని కాస్త రొటేట్ చేద్దాం ఇలా. సో ఇలా వచ్చేస్తుంది మనకి. రాగానే దీని పొజిషన్ అనేది ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే పొజిషన్ వస్తుంది బ్యాక్. ఓకే, ఇలా బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో మరీ వెనకలకి వెళ్ళిపోయింది. సో పొజిషన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ ఎల్లో కలర్ ఐకాన్ వెనకాల ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ పిజ్జా అనేది యాడ్ చేద్దాం, పిజ్జా ఇమేజ్. సో ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడ సర్చ్ బార్లో పిజ్జా అని టైప్ చేద్దాం. సో టైప్ చేసిన తర్వాత ఇక గ్రాఫిక్ ఎలిమెంట్స్ అండ్ ఫొటోస్కి వెళ్దాం. ఫొటోస్కి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ పిజ్జాస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దీంట్లోకి ఒక పిజ్జా అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ పిజ్జా ఉంది కదా, సేమ్ ఇదే పిజ్జాని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇలా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. కొద్దిగా క్యాన్వాస్ అనేది డిక్రీజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాం అంటే ఇక్కడ టమాటోస్ ఇవి చూసారుగా, ఈ లీవ్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ లీవ్స్ బదులు ఏంటంటే వెనకాల స్మోక్ అనేది యాడ్ చేద్దాం, గ్రీన్ స్మోక్ అని. గ్రాఫిక్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి గ్రీన్ స్మోక్ అని వస్తుంది అన్నమాట. ఈ స్మోక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని పొజిషన్ 2 బ్యాక్, కొద్దిగా ఫ్రంట్ తీసుకొద్దాం. అండ్ మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ స్మోక్ ఉంది. ఇక్కడ ఈ డిఫరెంట్ స్మోక్ని కూడా ఇక్కడ పైన యాడ్ చేద్దాం. పొజిషన్ ఏమో 2 బ్యాక్, కొద్దిగా ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, మనకి స్మోక్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది కూడా ఇది కాస్త కింద యాడ్ చేద్దాం. సో ఇది యాడ్ చేసి బ్యాక్ పంపిద్దాం మొత్తానికి వెనకాలకి. ఓకేనా? ఇలా యాడ్ చేసేసి పొజిషన్ అనేది 2 బ్యాక్. సో ఇలా మనకి వేవ్స్ రూపంలో ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా వస్తుంది అనమాట పొగల్లాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైట్ స్మోక్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ స్మోక్ వస్తుందిగా. సో ఇది పిజ్జా వేడి ఉన్నట్టు తెలవడానికి ఇట్లా పిజ్జా పైన ఇట్లా యాడ్ చేద్దాం స్మోక్ ఎఫెక్ట్ అనేది. ఓకేనా? కొద్దిగా ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేద్దాం. నెక్స్ట్ ఇలా కూడా యాడ్ చేయొచ్చు, ఇది కూడా యాడ్ చేయొచ్చు, ఇంకొక స్మోక్ ఎఫెక్ట్. సో ఇలా స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. సో వేడి ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
ఈ లీవ్స్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి క్లోజ్ చేసి లీవ్స్ అని టైప్ చేస్తాను. ఓకేనా, లీవ్స్ అని టైప్ చేసి నేను గ్రాఫిక్స్కి వెళ్తాను. సో ఇట్లా మనకి గ్రాఫిక్స్లో లీవ్స్ అనేవి వస్తాయి అన్నమాట, ఇలాంటి డిఫరెంట్ లీవ్స్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ లీవ్స్ ఉన్నాయిగా, ఈ లీవ్స్. సో ఇవి గ్రీన్ లీవ్స్ కావాలి మనకి. సో ఇక్కడ ఇవి కూడా కొద్దిగా కలర్ వేరే ఉన్నాయి. ఏంటంటే ఫోటో సెక్షన్కి వెళ్తే మనకి ఫోటో సెక్షన్లో ఇక్కడ చూసారా, ఫోటో సెక్షన్లో కూడా ఉన్నాయి. కొద్దిగా మనకి అన్ని గ్రీన్ లీవ్స్ కావాలి, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది. ఈ లీవ్స్ కూడా కాదు, అండ్ నాకు అన్ని గ్రీన్ లీవ్స్ కావాలి. ఓకే, లేదంటే ఇక్కడ గ్రీన్ లీవ్స్ అని టైప్ చేద్దాం. సో ఎగ్జాక్ట్ మనకి గ్రీన్ లీవ్స్ అనేవి వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ డేటా అనేది, ఇక్కడ గ్రాఫిక్స్ నుంచి కూడా. ఓకే, సో ఇక్కడ ఇవి చూసారంటే ఇవన్నీ గ్రీన్ లీవ్స్ అనమాట, ఇక్కడ కనిపిస్తుందా. ఇక్కడ ఇవి కూడా గ్రీన్ లీవ్స్, అండ్ ఇది కూడా ఉంది ఇక్కడ గ్రీన్ లీవ్స్. ఓకే, అండ్ మనకు కావాల్సిన గ్రీన్ లీవ్స్ దొరకట్లేదు, కొద్దిగా సర్చ్ చేయాలి, టైం పడుతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే లీవ్స్ అని పెట్టేసి ఇక్కడ ఒక లీవ్ ఉందిగా, ఈ లీవ్ తీసుకొచ్చి కాస్త సైజ్ అనేది ఇట్లా డిక్రీజ్ చేద్దాం. డిక్రీజ్ చేసి ఇక్కడ ఒకటి పెడదాం, అండ్ డూప్లికేట్ చేసి హలో హలో హలో. సో నెక్స్ట్ ఏంటంటే ఈ లీవ్ ఉందిగా, లీఫ్. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గ్రీన్ లీఫ్ అనేది మనకి దొరకట్లేదు. సో ఈ లీఫ్తో అడ్జస్ట్ అవుదాం. సో ఇట్లా లీవ్స్ అనేది అక్కడక్కడ యాడ్ చేద్దాం, ఇట్లా టర్న్ అవ్వాలి. మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇట్లా టర్న్ అయ్యేటట్టు ఇక్కడ ఒకటి, ఇలా ఒక 3-4 అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టమాటో అనేది యాడ్ చేయాలి. ఇక్కడ టమాటో, చిల్లీ, సో ఇవి కూడా యాడ్ చేయాలి. సో దానికోసం మనం టమాటో స్లైస్ అనేది యాడ్ చేద్దాం. టమాటో స్లైస్ అని టైప్ చేయగానే ఇక్కడ ఇలాంటివి వస్తాయి. సో ఇక్కడ టమాటో స్లైస్ ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం, అండ్ ఇక్కడ ఇలాంటిది ఒక స్లైస్, అండ్ ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి డిఫరెంట్ స్లైసెస్ అనేది ఇక్కడ కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ చూసినట్లయితే. ఓకే, ఇక్కడ మీరు డిఫరెంట్ స్లైసెస్ అనేది అక్కడక్కడ యాడ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇలా ఒకటి, అండ్ ఇంకోటి మిరపకాయ యాడ్ చేద్దాం, ఇలాంటిది ఒకటి. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఒకటి అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన తర్వాత కాస్త ఈ పిజ్జా ఇమేజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, కొంచెం పెద్దగా వచ్చేటట్టు. ఓకే, ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ పిజ్జాకి కొద్దిగా షాడో అనేది యాడ్ చేద్దాం, కింద మనకి షాడో రావాలి. ఓకేనా, సో దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి డ్రాప్ షాడో అని టైప్ చేద్దాం. డ్రాప్ షాడో అని టైప్ చేసి గ్రాఫిక్స్కి వెళ్ళి ఇక్కడ డ్రాప్ షాడో సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకొని దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేస్తాను. ఓకేనా, డిక్రీజ్ చేసిన తర్వాత ఈ పిజ్జా అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు పొజిషన్కి వెళ్ళి 2 ఫ్రంట్ అని సెలెక్ట్ చేస్తాను. సో ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ కూడా 2 ఫ్రంట్ అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో దాని తర్వాత
దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఈ స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ఇంకా సైజ్ డిక్రీజ్ చేద్దాం. సో చేసిన తర్వాత సో ఇక్కడ మనం 50% ఆఫ్ అండ్ ఫ్రీ డెలివరీ ఇవి రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ యారోస్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం మన ఎలిమెంట్స్కి వెళ్ళి యారోస్ అని టైప్ చేద్దాం. యారోస్ అని టైప్ చేయగానే ఇట్లాంటి యారోస్ అనేది వస్తాయి అనమాట మనకి, డిజైన్ యారోస్. సో ఈ యారోస్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రీ డెలివరీకి రీడైరెక్ట్ చేస్తున్నట్టు. ఓకే, దీన్ని ఎల్లో కలర్ చేంజ్ చేద్దాం. ఇంకొక యారో సెలెక్ట్ చేసుకుందాం, ఈ యారో. అండ్ ఇక్కడ ఆర్డర్ నౌ అని వస్తుంది. సో ఇది వైట్ కలర్ వచ్చేటట్టు ఇది వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం ఇలా. ఓకే, సో ఇంకోటి ఇలా కావాలంటుంటే ఇలాంటివి కూడా ఒకటి యాడ్ అనేది చేసుకోవచ్చు. పిజ్జా అని వైట్ కలర్ పెట్టుకొని. ఓకే, ఇంకోటి ఇలాంటి బ్యానర్ కావాలి మనకి. సో దానికోసం మనం సర్కిల్ అని టైప్ చేయాలి. సర్కిల్ అని టైప్ చేయగానే మనకి ఇలాంటి గ్రాఫిక్స్ సెక్షన్కి వెళ్తే ఇలాంటి డిఫరెంట్ సర్కిల్స్ అనేది మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ ఉందిగా, ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ అనేది యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్స్కి వెళ్ళి సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని సో ఇది బ్లాక్ లేదంటే ఇది వైట్ కలర్ యాడ్ చేద్దాం. ఈ కలర్ వైట్ యాడ్ చేసేసి పొజిషన్ అది బ్యాక్ తీసుకుందాం. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్నదానికి బ్లాక్ కలర్ యాడ్ చేద్దాం. సో ఇలా అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ ఇంకోటి 50% ఆఫ్ టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ యాడ్ చేసి హెడ్డింగ్ 50% అనేది ఇద్దాం. 50% అని ఇచ్చేసి మిడిల్లోకి అలైన్ చేసుకొని ఇక్కడ యాంటోన్ సెలెక్ట్ చేసుకుందాం ఇలా. అప్పుడు కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది మనకి. 50% ఆఫ్ అని వస్తుంది. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ కింద ఆఫ్ అని టైప్ చేద్దాం. ఇవి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మనకి. సో ఇలా 50% ఆఫ్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా. సో నెక్స్ట్ ఇది ఫ్రీ డెలివరీ. సో ఇది కూడా అంతే, సర్కిల్ ట్యాగ్ అని టైప్ చేద్దాం. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఇలా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సర్కిల్ ట్యాగ్ అని టైప్ చేయగానే సో ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చేసి దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. అండ్ ఇది కలర్ అనేది వైట్ కలర్ చేంజ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ సైజ్ అనేది ఇక్కడ ఫ్రీ అని ఇచ్చేసి క్యాపిటలైజ్ చేసుకుందాం. అండ్ డూప్లికేట్ చేసి డెలివరీ అని టైప్ చేద్దాం. ఫ్రీ డెలివరీ అని టైప్ చేసి కొద్దిగా సైజ్ అనేది డిక్రీజ్ చేద్దాం. ఇట్లా మనకి మిడిల్లోకి అలైన్ అవుతుంది అనమాట ఇలా ఫ్రీ డెలివరీ. అండ్ ఇట్లాంటిది ఒకటి డ్రాప్ అని యాడ్ చేసుకుందాం. డ్రాప్ ఎలిమెంట్స్ ఇక్కడ డ్రాప్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ డ్రాప్ ఉందిగా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది వైట్ కలర్ యాడ్ చేసుకొని సో ఇక్కడ ఒకటి యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఒకటి మళ్ళీ డూప్లికేట్ చేసి ఇక్కడ ఒకటి ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా గైస్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం పిజ్జా పోస్టర్ అనేది డిజైన్ చేసాం. ఇలా మీరు పోస్టర్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. పొజిషన్స్ అండ్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని, ఇమేజెస్ యూజ్ చేసుకొని, అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని, ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు ఇట్లా అట్రాక్టివ్ బ్యానర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక బిర్యానీ పోస్టర్ ఎట్లా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసారంటే సో దీనికి వస్తా మోడిఫై అనేది చేసామన్నమాట. సో ఇట్లా మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఇట్లా యాడ్ చేసుకొని మనం అట్రాక్టివ్ అనేది డిజైన్ చేయొచ్చు అనమాట పోస్టర్స్ అనేది. ఓకే.
సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.